ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె పురుష ఉద్యోగులకు కండక్టర్లు లేకపోవడంతో వారు కూడా మహిళలతో పాటు ఉచితంగా ప్రయాణం సాగించే అవకాశం లభించింది. దీంతో నల్గొండ జిల్లాలో కలిసి వచ్చింది. బస్సులో టికెట్లు ఇచ్చేందుకు పలు రూట్లలో పురుషులు కూడా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. ఆర్టీసీ సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మామూలుగా మహాలక్ష్మి పథకం మహిళల కోసం ఉచితంగా బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్. కానీ సమ్మె కారణంగా పురుషులకు కూడా ఆ పథకం వర్తిస్తుందంటే ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కండక్టర్లతో పాటు ఆర్టీసీ సంబంధించినటువంటి డ్రైవర్లు కూడా సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కండక్టర్లు విధుల్లో చేరకపోవడంతో పురుషులకి టికెట్ ఇచ్చేటువంటి ఉద్యోగులు ఇక్కడ లేకపోవడంతో ప్రస్తుతం అయితే వారికి ఉచితంగా బస్సు ప్రయాణం అయితే లభిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. మామూలు రోజుల్లో పురుషులకు టికెట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఈరోజు టికెట్ తీసుకుంటారండి? ఈరోజు కండక్టర్ లేరు మా దాంట్లో. సమ్మె దగ్గర వాటిగా మేమే అవుట్ సోర్సింగ్ వాళ్ళని నడపవలసి వస్తుంది. మేమే నడుపుకుంటున్నాం. ఇక కండక్టర్ అయితే లేరు ఈరోజు. అంటే మామూలు రోజుల్లో కండక్టర్ టికెట్ కొట్టేవారు. కండక్టర్ టికెట్ కొట్టేవారు, మాకే టిమ్ ఇచ్చారు, మేమే కొట్టుతున్నాం ఇప్పుడు టికెట్స్ అయితే. అంటే ఈరోజు పురుషులకైతే టికెట్లు ఏం లేదా? అంటే ఇప్పుడు అందరికీ ఉంటాయి, కానీ కండక్టర్లు కూడా లేరు, షార్టేజ్ కాబట్టి సార్ వాళ్ళు కష్టం. ఇప్పుడు డిపో ఇప్పుడు మామూలుగా బయట అందరు దిగే పబ్లిక్కి ఏ ఇబ్బంది కలగొద్దని చెప్పి మాకు తీసుకెళ్ళండి అని చెప్పారు అంతే. మామూలుగా మహిళలకు ఉచిత ప్రయాణం ఉండేది, కానీ సమ్మె కారణంగా ఈరోజు అయితే పురుషులకు కూడా ఉచిత ప్రయాణం అయితే లభించబోతుంది. టికెట్ లేదంటే ఏమంటున్నారు? టికెట్ లేదా? ఏమో మరి టికెట్ లేదంటాడు కాబట్టి మేము వెనక మీద ఆడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి కనిపెట్టాలి కదా. టికెట్ అయితే కంపల్సరీ ఉండాలా. టికెట్ తీసుకోవట్లంటే దాని విషయాన్ని బట్టి తీసుకుపోతున్నారు. వెళ్తున్నాం. ఫ్రీ ప్రయాణం మాకు సంతోషంగా ఉంది, ఫ్రీగా ఉన్నది అన్నది. ఎందుకంటే దీన్ని బట్టి ముందు వెళ్ళగలుగుతాం, దేన్నైనా సాధించగలుగుతాం కంపల్సరీ. తాత చెప్పండి, మామూలు రోజుల్లో టికెట్ తీసుకునేటోళ్ళ? టికెట్ తీసుకుంటాం. టికెట్ లేదంటగా? అంతేనా? టికెట్ దగ్గరేనా? కండక్టర్లు విధుల్లో రాకపోవడంతో ప్రస్తుతం అయితే ఇక్కడ జేబీఎం అంటే ఎలక్ట్రిక్ బస్సులతో పాటు అద్దెకు తీసుకున్నటువంటి బస్సులతోటి అందులో ఉన్నటువంటి డ్రైవర్లతోటే ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు నడిపిస్తామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ టికెట్లు కొట్టేందుకు కండక్టర్లు విధుల్లో చేరకపోవడంతో ప్రస్తుతం అయితే ప్రయాణికులకైతే అంటే మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం అయితే లభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 7 డిపోల పరిధిలో కూడా పురుష ప్రయాణికులకు కూడా ఫ్రీ బస్ అయితే నడుస్తుంది. మరికొన్ని బస్సుల్లో మాత్రం టిమ్స్ డ్రైవర్లకు ఇచ్చి టికెట్లు కొట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని బస్సుల్లో మాత్రం మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పిస్తున్నారు.